ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. వారాల్లో బుధవారం చాలా విశిష్టవంతమైనది. బుధుడు అనగానే బుధాదిత్య యోగానికి నాంది వాక్యం పలికేటువంటి స్వామి. ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఇల్లు కడతాం, భూములు సంపాదిస్తాం. బుధుడు కనుక నీచం కనుక ఉన్నట్లయితే ఏ పనులు కూడా కావు. అంతేకాకుండా శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కేంద్రనాడీ మండలం, ముక్కు, ఇవన్నీ కూడాను, వెన్నెముక, ఈ సంబంధించిన అనారోగ్య లక్షణాలన్నీ కూడా బుధుడు వల్లనే వస్తాయి. ఇటువంటి అనారోగ్య లక్షణాల నుంచి బయటపడడానికి కూడా మనకి ఆయుర్వేదంలో అద్వితీయమైనటువంటి లక్షణం కలిగినటువంటి మందులు ఉంటాయి. వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఇలాంటి మందు చాలా అద్వితీయంగా పనిచేస్తుంది. దీన్ని పాలల్లో ఒక చెంచా వేసుకొని ప్రతినిత్యం తాగినా కూడాను ఆ రుగ్మతలన్నింటి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ బుధుడు సరిగా లేకపోతేనే చేతులు వణకటం, కాళ్ళు వణకటం, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయండి. మానవ శరీరంలో టిష్యూలు బుధుడి అధీనంలో ఉంటాయి కాబట్టి బుధగ్రహ దోషం లేకుండా ప్రతి వాళ్ళు కూడాను చాలా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా సోమరితనం కూడా వస్తుంది. బుధుడు సరిగా లేకపోతే ఎప్పుడు నిద్రపోదాం, పడుకుందాం అనిపిస్తుంది అన్నమాట. అందుచేత ఈ బుధాదిత్య యోగం బట్టి మంచి ఉన్నతమైనటువంటి స్థితి రావాలంటే వినాయక ఆలయాన్ని దర్శించాలి. బుధవారం నాడు వినాయకుడు ఆలయాన్ని దర్శించి అక్కడ ప్రదక్షిణాలు చేసి 21 ఉండ్రాళ్ళు సమర్పించి స్వామికి గుంజళ్ళు తీసి నమస్కారం చేస్తేనే చాలు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. అన్నిటికీ కూడాను మంచి ఉన్నతమైన స్థితిలో మనం జీవితాన్ని గడుపుతాం. బుధవారం నాడు ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని చదువుకొని ప్రతి ఒక్కరూ కూడాను అద్వితీయమైన ఐశ్వర్యంతోనూ వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు కదా. సర్వే జనా సుఖినో భవంతు.